హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సరసతా. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయం పేరు మనం చర్చించుకున్నటువంటి అధ్యాయం ఈరోజు చాలా ఎక్కువ కవర్ చేస్తారు మీరు. ఫస్ట్ హాఫ్ లో 5 గంటలు ఎక్సలెంట్. సో సప్తమ స్కందము 5వ అధ్యాయంలో మనం ఈ రోజు 23, 24 శ్లోకాల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో 23, 24 శ్లోకాల్లో మనకి హిరణ్యకశిపుడు అడుగుతారనమాట ప్రహ్లాదును, ప్రహ్లాద ఆయుష్మంతుడా, గురువుల వలన నీవు ఇంతకాలము అనేక విషయములను వినియుంటివి, దాని అందు ఏది సర్వోత్తమమగు జ్ఞానమని నీవు తలతువో దాని నాకు తెలుపుము అని చెప్పారనమాట. సో చాలా వండర్ఫుల్ శ్లోకం ఇది. సో ఈ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట, మొత్తం భక్తి అంతా కూడా ఒక 2 శ్లోకాల్లో ఆయన సంక్షిప్తంగా చెప్పేస్తారనమాట. ఆణిముత్యాలు లాంటి శ్లోకాలు అనమాట ఇవి. సో బేసిస్ అన్నమాట మనకి, మనం భక్తి చేయడానికి అంతా కూడా. ఒకటి భాగవత విధి, 2 పంచరాత్రిక విధి. సో భాగవత విధికి అంతటికి కూడా ఇదే మనకి ఆధారం అన్నమాట. శ్రీ ప్రహ్లాదం వాచ శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణో
భక్తిశ్చేన్నవలక్షణా క్రియేత భగవత్యద్ధ్యా తన్మన్యేధీతముత్తమం. ధన్యవాదం. నేను చదువుతాను, తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు కానీ. భక్త ప్రహ్లాదుడు పలికెను, విష్ణు భగవానుని దివ్యమగు నామ రూప గుణ పరికర లీలలను గూర్చి వినుట, కీర్తించుట, వానిని స్మరించుట, ఆ దేవదేవుని పాదపద్మములను సేవించుట, షోడశోపచార విధితో అతనిని అర్చించుట, అతనికి వందనములను అర్పించుట, అతనికి దాసునిగా నగుట, ఆ భగవంతునే తన ఉత్తమ మిత్రుడని భావించుట, సమస్తమును అతనికే అర్పించుట, అనగా దేహము, మనస్సు, వాక్కులతో అతనిని సేవించుట అనేది 9 పద్ధతులే విశుద్ధ భక్తి యోగమని అంగీకరింపబడినవి. ఈ నవవిధ పద్ధతుల ద్వారా జీవితమును కృష్ణ సేవకు అంకితము కావించిన వాడు పూర్ణ జ్ఞానమును బడసిన వాడైనందున సర్వోత్తమ పండితుడని తెలుసుకొనవలెను. భాష్యము. సో మొదటి పారాగ్రాఫ్ లక్ష్మీ మాతాజీ చదవండి, రెండవ పారాగ్రాఫ్ విజయలక్ష్మి మాతాజీ, మూడవ పారాగ్రాఫ్ అడపా శ్రీదేవి మాతాజీ చదవండి, తర్వాత మళ్ళీ చెప్తాను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. భాష్యం. తాను నేర్చిన దాని నుండి ఏదో ఒక విషయమును చెప్పుమని తండ్రి అడిగినప్పుడు తన ఆధ్యాత్మిక గురువులను నేర్చినది సర్వోత్కృష్టమైన ఉపదేశమనియు, లౌకిక గురువులైన షండ అమర్కుల వలన నేర్చినట్టు రాజనీతి సంబంధిత విషయము వ్యర్థమనియు ప్రహ్లాదుడు భావించాను. భక్తి పరేశానుభవో విరక్తిరన్యత్రచ అని భాగవతము 11.2.42 నందు చెప్పబడినది. విశుద్ధ భక్తి లక్షణం ఇదియే. విశుద్ధ భక్తుడైన వాడు కేవలము భక్తియుత సేవ ఎందే అభిరుచిని కలిగి ఉండును, కానీ లౌకిక కలాపముల ఎందు కాదు. భక్తి యోగ నిర్వహణకై మనుజుడు సదా కృష్ణుని గూర్చిన లేదా విష్ణువును గూర్చిన శ్రవణ కీర్తనములతో నెలకొనవలెను. శ్రీ విగ్రహారాధనమే అర్చన అనబడును. అర్చనము ఏ విధముగా చేయవలెనో ఇచ్చట వివరింపబడుచున్నది. ఎల్లరకు తానే పరమ శ్రేయోభిలాషి అయిన మిత్రుడనని సుహృదం సర్వభూతానాం చెప్పిన శ్రీకృష్ణుని వాక్కులలో పూర్తి విశ్వాసము ఉండవలెను. భక్తుడు శ్రీకృష్ణుని ఒక్కన్నే మిత్రునిగా భావించును, అదియే సఖ్యం అనబడును. పుంసార్పిత విష్ణవ్ ఇచ్చట పుంస అను పదమునకు సకల జీవులచే అని భావము. కేవలము ఒకానొక వ్యక్తినే లేదా బ్రాహ్మణునే భక్తియుత సేవను వనరించుటకు అనుమతించవలెనని భేదభావములు లేనే లేవు. ఎవరైనానో దానిని చేయవచ్చును. స్త్రియో వైశ్య సదాశూద్ర సేపియాంతి పరాంగతిం అని భగవద్గీత 9.32 యందు ధ్రువపరపబడినట్లు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అల్పజ్ఞులను భావింపబడినప్పటికీ భక్తులుగానై భగవద్ధామమునకు చేరగలరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సకామ కర్మ నిరుతుడైన మనిషి కొన్ని మార్లు యజ్ఞాచరణము పిమ్మట దాని ఫలమును ఆచార ప్రకారము విష్ణువునికి అర్పించును. కానీ ఇచ్చట భగవత్యథ అని చెప్పబడినది, అనగా మనుజుడు ప్రత్యక్షంగానే సమస్తమును విష్ణువుకు అర్పించవలెను. ఇదే సన్యాసము, కేవలము న్యాసము కాదు అనబడును. త్రిదండి సన్యాసి అయిన వాడు మనోవాక్కాయములను సూచించు త్రిదండమును ధరించియుండును. వీటన్నిటినీ విష్ణువుకు అర్పించినప్పుడే మనిషి భక్తియుక్త సేవను ఆరంభింపగలడు. సకామ కర్మరతులు తొలుత ఏవో పుణ్యకార్యములను చేసిన పిదప వాటి ఫలములను మర్యాద పూర్వకము ప్రకారము విష్ణువునికి అర్పింతురు. కానీ నిజమైన భక్తుడు మాత్రము తొలుత మనోవాక్కాయములతో శ్రీకృష్ణునికి శరణుజొచ్చి ఆ పిదప శ్రీకృష్ణుడు కోరినట్లుగా తన దేహమును, మనస్సును, వాక్కులను కృష్ణ సేవలో వినియోగించును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తమ తన్య గద్య టీకాయందు ఈ వివరణ నిచ్చియుండిరి. శ్రీమద్ భాగవతము, భగవద్గీత, ఇతర ప్రామాణిక గ్రంథములలో వివరింపబడిన భగవంతుని రూప గుణ పరివార లీలలకు సంబంధించిన నామమును, వర్ణనలను ఆలకించుటయే శ్రవణము అనబడును. అట్టి కథా ప్రసంగములను వినిన తరువాత మనిషి వాటిని గుర్తు చేసుకొనుచు మాటి మాటికి పలుకవలెను, అంటే కీర్తనము. భగవంతుని గూర్చి అధికాధికముగా తెలుసుకొనవలెనని యత్నించుటయే స్మరణము. దేశకాల పరిస్థితులను బట్టి
భగవత్ చరణారవింద సేవలో నెలకొనుటయే పాదసేవనము అను దాని అర్థము. ఆలయమునందు పూజించున్నట్లుగా విష్ణువును పూజించుటయే అర్చనము అనబడును. ఇక నమస్సులు అర్పించుటయే వందనము. మన్మనాభవ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు. వందనము అనగా నమస్కురు అని భావము. అదే నమస్కరించుట లేదా ప్రార్థించుట అనబడును. తనను నిత్య కృష్ణ దాసునిగా తలుచుటయే దాస్యము. శ్రీకృష్ణునికి శ్రేయోభిలాషిగా నగుటయే సత్యము. ఎల్లరూ తన శరణుజొచ్చవలెనని శ్రీకృష్ణుడు కోరి ఉండెను. ఏలయన స్వభావరీత్యా ప్రతి ఒక్కడు కృష్ణదాసుడే అయ్యున్నాడు కనుక శ్రీకృష్ణుని మిత్రునిగా ప్రతి ఒక్కడు ఈ తత్వమును ప్రచారము కావించి కృష్ణ శరణాగతికై ఎల్లరును అభ్యర్థించవలెను. దేహము మనస్సు బుద్ధితో పాటు ఉన్నదంతయు శ్రీకృష్ణునికి అర్పించుటయే ఆత్మ నివేదనము అనబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక చండామార్కుల దగ్గరికి విద్య నేర్చుకోవడానికి పంపించారు ఎవరు, హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజుని పంపిస్తే కనుక వాళ్ళు మిగతా రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలు అవన్నీ కూడా చాలా నేర్పారు అనమాట. సో సామధాన భేద దండోపాయాలు లాంటివన్నీ కూడా, రాజకీయము ఇలాంటివన్నీ కూడా నేర్పారు. నేర్పిన తర్వాత అవన్నీ కూడా ఆయన విన్నారు కానీ బట్ అంతకుముందు నారదముని దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలతో పోలిస్తే కనుక అవన్నీ కూడా వేస్ట్ అని అనిపించింది అనమాట. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఆయన అడిగారు కదా, నువ్వు ఇప్పటిదాకా నేర్చుకున్న వాటిల్లో బెస్ట్ ఏంటని అడిగితే కనుక వెంటనే ఆయనకి బెస్ట్ అంటే కనుక భక్తే అనిపించింది ఆయన. సో అందుకే ఆయన ఏం చేశారు, వెంటనే యొక్క శ్రవణం కీర్తనం యొక్క శ్లోకం ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఇందులోనే మొత్తము అన్ని రకాలు కూడా చెప్పడం జరిగింది అనమాట. సో విశుద్ధ భక్తుల యొక్క లక్షణం ఏమిటి, భక్తి తప్పితే కనుక మిగతావన్నీ కూడా చాలా వ్యర్థమే అని చెప్పి అనుకుంటారనమాట. సో ఈ యొక్క లౌకిక కలాపాల పట్ల వాళ్ళకి ఎటువంటి ఆసక్తి కూడా ఉండదు. సో కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఆ యొక్క విష్ణువుని గూర్చినటువంటి శ్రవణ కీర్తనంలోనే మనం ఉండాలన్నమాట. విష్ణు యొక్క విగ్రహాన్ని ఆరాధించడం ఏమంటారు, అర్చనము అంటారు అనమాట. సో ఇంకా ఏమనుకోవాలి, విష్ణువుని మనము ఆయన నాకు శ్రేయోభిలాషి మిత్రుడు అని అనుకోవాలి. సో మనకి భగవద్గీతలో 5వ అధ్యాయంలో చెప్పారు కదా మనకి, హృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం హృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. మొత్తం అంతా కూడా ఆయన యజమాని, మొత్తం అంతా కూడా ఆయన కోసమే. అటువంటి గొప్ప వ్యక్తి నాకు శ్రేయోభిలాషి అని చెప్పి మనం తలుచుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా మన మిత్రుడి కింద భావించాలి. ఇది పుంసార్పిత విష్ణు అంటే కనుక, పుంస అంటే కనుక ఎవరో కొంతమంది కాదు, బ్రాహ్మణులు కాదు, ఎవరికి కూడా ఏమీ ఎటువంటి అడ్డంకి లేదు. ఎవరైనా సరే యొక్క భక్తి అనేటువంటిది చేయొచ్చు. అదే విషయాన్ని భగవద్గీతలో కూడా మనకి చెప్పారు, శ్రీయో వైశ్య తదా సూత్ర తేపి ఆంతి పరాంగతి. స్త్రీలైనా శూద్రులైనా వైశ్యులైనా ఎవరైనా సరే యొక్క భక్తి అనేటువంటిది చేయడం ద్వారా నన్ను చేరగలుగుతారు. అలాంటిది భక్తులు బ్రాహ్మణులు వీళ్ళ గురించి, రాజర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏమైనా చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా అని చెప్పేసి మనకి 9వ అధ్యాయంలో స్వామి చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక భగవత్యద్ద అని అంటే కనుక దాని అర్థం ఏమిటంటే కనుక, కొంతమంది విష్ణువుని ఇండైరెక్ట్ గా పూజిస్తూ ఉంటారనమాట. మిగతా దేవతలందరికీ కూడా పూజ చేసేటప్పుడు విష్ణువు కూడా వాళ్ళు హవిస్సులన్నీ కూడా అర్పిస్తూ ఉంటారు. ముందుగా విష్ణువుకి అర్పించి మిగతా వాళ్ళందరికీ కూడా అర్పిస్తూ ఉంటారు. ఏదో వాళ్ళ కర్మ ఫలాలు పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ వచ్చిన వాటిలో ఎంతో కొంత విష్ణువుకి అర్పిస్తూ ఉంటారు అనమాట. సమ్ పార్ట్ అనమాట, పోర్షన్. కానీ ఇక్కడ దీని యొక్క భగవత్యద్య అంటే కనుక దాని అర్థం ఏమిటి అంటే కనుక సన్యాసము అనబడుతుంది. ఏంటది, మనము ప్రత్యక్షంగానే మనం విష్ణువుని పూజించాలి. భగవద్గీతలో స్వామి ఎవరైతే కనుక చెప్పారు కదా, అన్య దేవతలను ఎవరైతే కనుక వాళ్ళు పూజా విధానాలన్నీ కూడా పాటిస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ రకమైనటువంటి దేవత పట్ల వాళ్ళకి నమ్మకం కలగడానికి, వాళ్ళకి పూజ చేయడానికి కూడా వాళ్ళకి ఆ యొక్క డిటర్మినేషన్ ని కలిగించేది నేనే పరమాత్మ కింద లోపల నుంచి అని చెప్పి స్వామి చెప్పారు. కానీ అక్కడ కూడా ఏం చెప్పారు స్వామి, ఎవరైతే కనుక అన్య దేవతలను పూజిస్తున్నారో వాళ్ళు నన్నే పూజిస్తున్నారు. కానీ ఎలా పూజిస్తున్నారు వాళ్ళు, అవిధి పూర్వకం అంటే ఇండైరెక్ట్ గా
నన్ను పూజిస్తున్నారు, డైరెక్ట్ గా పూజించట్లేదు. కానీ ఇక్కడ భగవద్గీతలో ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు, అలా ఇండైరెక్ట్ గా చేయొద్దు, డైరెక్ట్ గా వెళ్ళిపోండి విష్ణువు దగ్గరికి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే కనుక విష్ణువుకి ఎవరైతే కనుక త్రిదండి సన్యాసులు ఏం చేస్తారు, వాళ్ళు మనోవాక్కాయములు, సో తన యొక్క దేహాన్ని, మనస్సుని, అదే విధంగా మాట, వాటిని అన్నిటిని కూడా వాళ్ళు కృష్ణుడి యొక్క సేవలో వాళ్ళు ఉపయోగిస్తారన్నమాట. అదే త్రిదండి సన్యాసి యొక్క అర్థం అన్నమాట. సో కాబట్టి నిజమైనటువంటి భక్తుడు ఏం చేయాలి, తన యొక్క మనస్సు, అదేవిధంగా వాక్కు, శరీరము మొత్తం అన్నిటిని కూడా కృష్ణుడి యొక్క సేవలో ఉపయోగించాలన్నమాట. ఇక్కడ 3వ పారాగ్రాఫ్ నుంచి ప్రభుపాద్ గారు ఒక్కొక్క విషయానికి కూడా మళ్ళీ ఒక్కొక్క సెంటెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. అవేంటో మనం చూద్దాం. అవన్నీ కూడా ప్రభుపాదుల వారు ఎవరి దగ్గర నుంచి చెప్తున్నారో, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఇచ్చినటువంటి భాష్యంలో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నారు అనమాట. సో మొట్టమొదటిది ఏంటి శ్లోకంలో మనకి, శ్రవణం. సో శ్రవణం అంటే కనుక ఏమి శ్రవణం చేయాలి మనకి అంటే కనుక, శ్రీమద్ భాగవతము, భగవద్గీత, ఇతర ప్రామాణిక గ్రంథాల్లో ఉంచబడినటువంటి భగవంతుడి యొక్క రూప గుణ పరివార లీలలకు సంబంధించిన నామాన్ని, వర్ణనలు ఏవైతే ఉంటాయో వాటి గురించి వినడము, ఇది శ్రవణం అన్నమాట. సో ఆ తర్వాత ఇంకా ఏం చేయాలి, వినేసి మనం ఈ చెవులోంచి వినేసి ఈ చెవులోంచి వదిలేయటం కాదు. విన్న తర్వాత ఏం చేయాలి, అది మనము మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, మనం వేరే వాళ్ళకి చెప్తూ ఉండాలి, మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి. అదేమిటి, కీర్తనము. సో ఆ తర్వాత ఇంకా భగవంతుడి గురించి తెలుసుకున్నది నాకు చాలా, ఈ రోజు ఏదో నేను కొంచెం తెలుసుకున్నాను, ఏదో తెలుసుకున్నాను, ఒక నెల రోజుల నుంచి ఏదో తెలుసుకున్నాను, చాలు నాకు సరిపోతుంది అని చెప్పి ఎప్పుడు కూడా మనము సంతోషపడిపోకూడదు, సంతృప్తి పడకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనము కొన్ని విషయాల్లో సంతృప్తి అనేటువంటిదే పడకూడదు, కొన్ని విషయాల్లో సంతృప్తి పడాలన్నమాట. ఏంటి, కొన్ని విషయాల్లో మనం ఎప్పుడు కూడా సంతృప్తి పడకూడని విషయాలు ఏంటి, భగవంతుడి గురించి వినడము, భక్తి చేయడము, వీటిలో ఎప్పుడు కూడా మనం సంతృప్తి ఉండదు. ఈరోజు 16 మాలలు చేస్తాను కదా చాలు అని చెప్పేసి సాటిస్ఫై అయిపోకూడదు, ఇంకా చేయాలి అని చెప్పని అనిపించాలి. భగవంతుడి గురించి వింటున్నామంటే ఇంకా వినాలి అని అనిపించాలి. ఈ యొక్క దానము, యజ్ఞము, తపస్సు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవద్గీతలో స్వామి చెప్పారు కదా మనకి, 17వ అధ్యాయంలో చేయమని చెప్పారు. అవి ఎంత చేసినా సరే చాలు అని చెప్పి మనం అనుకోకూడదు అనమాట. కానీ కొన్ని విషయాల్లో మనం సంతృప్తి పొందాలన్నమాట. దేంతోటి, మనకి వచ్చినటువంటి సంపాదనతోటి సంతృప్తి పొందాలి, మనకి దొరికేటువంటి ఆహారంతో సంతృప్తి పొందాలి ఎలా ఉన్నా సరే. అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా మనము మన యొక్క కుటుంబం, ఎవరైతే కనుక మన కౌంటర్ పార్ట్ ఎవరైతే ఉంటారో, స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మనం సంతృప్తి చెందాలన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, కీర్తనము అని అంటే కనుక ఏమిటి, స్మరణం అని అంటే కనుక ఏమిటి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అని అనిపించాలన్నమాట. సో ఎవరికి ఇలా తెలుసుకోవాలి అని అనిపించింది అంటే కనుక, మనకి ఇక భాగవతంలోనే వస్తుంది, మనకి సుఖదేవ గోస్వామి అడుగుతారనమాట పరీక్షిత్ మహారాజ్ని. సో ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉందా, ఎలా ఉంది మీకు అని అడిగితే కనుక, అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తారనమాట, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ఇంకా చెప్పే కొద్దీ కూడా ఇంకా ఇంకా నాకు వినాలి అని అనిపిస్తుంది, చెప్పండి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారనమాట. సో అది కూడా ఏంటంటే కనుక స్మరణం అనమాట. ఇంకా ఏమిటి మనం, సో శ్రవణం, కీర్తనం, విష్ణు, స్మరణం, పాద సేవనం. పాద సేవనము అని అంటే కనుక భగవంతుడి యొక్క పాద పద్మాలకి మనము దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలి, ఆయనకి పాద సేవ చేయాలి. అదే విధంగా ఆయనకి అర్చనం, భగవంతుడిని మనం ఆలయంలో ప్రతిష్టాపించడం కానీ, ఆలయంలో ప్రతిష్టాపించి మనకి సెకండ్ ఇనిషియేషన్ బ్రాహ్మణ దీక్ష అవ్వకపోతే కనుక డైరెక్ట్ గా మనకి భగవంతుడికి సేవ చేయలేము. కాబట్టి మన ఇంట్లోనే ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకోవడము, సో విగ్రహానికి మనము కుదిరినంత వరకు కూడా మనము రోజు కూడా ఆయనకి రకరకాల సేవలు చేయడము, ఇవన్నీ కూడా దేనికి వస్తాయి, అర్చనం కిందకి వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనం భగవంతుడిని ఎప్పుడు చూసినా సరే మనం ఏం చేయాలి, ఆయనకి దండవత్ ప్రణామాలు పెట్టాలి. సో ఇదంతా కూడా ఎక్కడ వస్తాయి, మనకి వందనం దగ్గరికి వస్తాయి అన్నమాట. సో భగవద్గీతలో మనకి స్వామి చెప్పారు కదా, మన్మనాథభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని చెప్పి, నాకు నమస్కరించి అని చెప్పి చెప్పారు కదా, అదనమాట. ఆ తర్వాత ఇంకా ఏమిటి, మనం కృష్ణుడికి ఏమవ్వాలి, మనం దాసుల కింద అయిపోవాలి, దాస్యం. సో అది దాస్యం కింద వస్తుంది. ఆ తర్వాత ఇంకేమిటి, కృష్ణుడికి మనము ఆయనకి మంచి జరగాలి అని చెప్పి ఎప్పుడు కూడా మనం ఆలోచించాలి, శ్రేయోభిలాషుల కింద ఉండాలన్నమాట. ఆయన అందరికీ శ్రేయోభిలాషే, కానీ ఏమవ్వాలి, మనం కృష్ణుడికి కూడా శ్రేయోభిలాష అవ్వాలి. ఆయన మన శ్రేయోభిలాషి కింద ఉంటాడు ఆయన, కానీ మనం కూడా ఆయనకి శ్రేయోభిలాష కింద అవ్వాలన్నమాట. అదేమిటి, సాఖ్యము. ఆ తర్వాత ఇంకేమిటి, ఆత్మ నివేదనము, చాలా హయ్యెస్ట్ లెవెల్ అన్నమాట ఇది.
ఆత్మ నివేదనము అంటే కనుక ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, త్రిదండి సన్యాసుల గురించి చెప్పినప్పుడు మన యొక్క దేహము, మనస్సు, బుద్ధి అంతా కూడా 100%, ఏది కూడా ఒక 1% కూడా నా దగ్గర ఉంచుకుంటాను అని పెట్టుకోకూడదు. పూర్తిగా 100కి 100 పాళ్ళు అంతా కృష్ణుడికే మనం అర్పించేయాలన్నమాట. శశికళ మాతాజీ మీరు 4వ పారాగ్రాఫ్ చదవండి. తర్వాత మల్లేశ్వరి మాతాజీ 5వ పారాగ్రాఫ్, 6వ పారాగ్రాఫ్ పార్వతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. ఈ నవవిధ భక్తి విధానములను నిర్వహించుటకు శ్రద్ధగా యత్నించుటయే భక్తి అనబడు. ఇక అర్థ అను పదమునకు ప్రత్యక్షంగా అని భావం. తొలుత పుణ్యకార్యములను కావించి పిదప మర్యాద కొరకు వాటి ఫలములను కృష్ణునికి అర్పించడి కర్మిష్ఠుల వలె ఇవ్వడను కాక, అది కర్మకాండ అనుభవం. మనిషి పుణ్యఫలమునకి పాకులాడక తన జీవితమును పూర్తిగా అంకితం కావించి పుణ్యవర్తనమును కలిగి ఉండాలి. అనగా అతడు కృష్ణ ప్రీత్యర్థమే పని చేయవచ్చు, కానీ తన ఇంద్రియ ప్రీత్యర్థము కాదు. అద్ద అనగా ప్రత్యక్షముగా అను పదము యొక్క అర్థం ఇది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్య నావుడు అనుకూలైన కృష్ణాశీలనం. మనిషి భౌతిక లాభాపేక్ష గాని, సకామ కర్మ గాని, తాత్విక కల్పనం గాని లేకుండా దేవదేవులకు శ్రీకృష్ణునికి అనుకూలంగా దివ్యమగు ప్రేమయుత సేవను అనురింపవచ్చు. అది విశుద్ధ యోగం అనగా జ్ఞాన కర్మలు చే ప్రభావితుడు కాకుండా మనిషి కేవలం శ్రీకృష్ణుని సంతృప్తి పరుకోవాలి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి అనగా దేవదేవుని భక్తియుక్త సేవలో నెలకొనిటియేనని గోపాలతపన్యుపనిషత్తు పలికినది. అట్టి భక్తియుక్త సేవ కేవలము భగవంతునికే గాని అన్యునెవరకు కాదు. భగవంతునికి భక్తియుక్త సేవను చేయుటయే భక్తి అనుచు ఆ ఉపనిషత్తు వర్ణించినది. అటువంటి భక్తియుక్త సేవ చేయవలనచో మనిషి దేహాత్మ బుద్ధి నుండి ఉన్నత లోక ప్రాప్తి ద్వారా సుఖమును బడయవలనని కోరికల నుండి బయటపడవలను. అనగా ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా కేవలము భగవంతుని ప్రీత్యర్థం చేయబడే పనియే భక్తి అనబడును. భక్తి నైష్కర్మ్యమనియు అంటే సకామ కర్మ ఫలము లేనట్టు పిలువబడును. అనగా భక్తి సకామ కర్మ దాదాపు ఒకటిగానే గోచరించినప్పటికీ భక్తి మరియు నైష్కర్మ్యము ఒకే పదం నందు ఉన్నట్టువి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భక్త ప్రహ్లాదుడు వివరించినట్టి నవవిధ పద్ధతులు వాణినతడు నారదముని వలన నేర్పి ఉండెను. అన్నియును భక్తియుక్త సేవా నిర్వహణకు అవసరము కాకపోవచ్చును. భక్తుడు ఈ 9టిలో ఏ ఒక్కదానిని అనన్యముగా నిర్వహించినను భగవత్కరుణను బడయగలడు. మనిషి ఈ పద్ధతులలో ఒక దానిని నిర్వహించినప్పుడు మిగిలిన పద్ధతులు వానిలో మిళితమగుట కొన్ని మార్లు గోచరించుచుండును. భక్తుని విషయమున అది అనుచితమేమీను కాదు. అనగా భక్తుడు ఈ 9 పద్ధతులలో నవలక్షణములలో ఏ ఒక్కదానిని పాటించినను మిగిలిన 8 పద్ధతులు దాని యందు చేరి ఉండగలవు. ఇంకా ఈ 9 భక్తి విధానములను ఒక్కొక్కటిగా చర్చించదము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుపాద్ గారు మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. సో చూడడానికి ఏంటంటే కనుక కర్మీస్ చేసేది, భక్తులు చేసేది కూడా రెండు కూడా ఒకే రకంగా అనిపిస్తూ ఉంటాయి. కర్మీస్ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు కర్మకాండ చేసేటువంటి వాళ్ళు పుణ్యఫలాలకు ఆపేక్షించి దాంట్లో కొంత భాగం విష్ణువుకు వాళ్ళు పూజిస్తూ ఉంటారు. విష్ణువుని కూడా ఫార్మాలిటీ కోసం పూజిస్తారు వాళ్ళు. కానీ భక్తులు మాత్రం ఏం చేస్తారు? ఎటువంటి ఫలాపేక్ష లేకుండా విష్ణువుని పూజిస్తారు. సో చిన్నపిల్ల వాళ్ళు చూసారనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీళ్ళు విష్ణువునే పూజిస్తున్నారు, వీళ్ళు విష్ణువునే పూజిస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. బయట వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే కనుక బాగా తెలుసుకుంటారో వాళ్ళకి అనిపిస్తుంది చాలా తేడా ఉంది వీటిలిద్దరికి అని. ఏంటి ఆ తేడా? వాటి రెండింటికి మధ్యలో ఒకటి ఏంటంటే కనుక భక్తులు ఏం చేస్తూ ఉంటారు, భక్తులు చేయడానికన్నా ముందు కర్మీలు ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక వాళ్ళకి పుణ్యఫలాలు కావాలి. దానికోసం ఏంటంటే విష్ణువుకి ఎంతో కొంత భాగాన్ని వాళ్ళు అర్పించేస్తూ ఉంటారు అనమాట. కానీ ఏంటంటే కనుక భక్తులు మాత్రం ఏం చేస్తూ ఉంటారు? విష్ణువు యొక్క ఆనందం కోసం, ఆయన యొక్క ప్రీత్యర్థం కోసం మాత్రమే చేస్తారనమాట. వాళ్ళ యొక్క ఇంద్రియ ప్రీత్యర్థం కోసం చేసుకోవాలి. ఏదైనా సరే ముందుగా కృష్ణుడికి ఆనందం కలుగుతుందా వాళ్ళు చేయడానికి రెడీ.
వాళ్ళకి ఆనందం కలుగుతుందా, వాళ్ళ కోసం చేసుకోవాలా? అక్కర్లేదు మాకు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనము రఘునాథ్ దాస్ గోస్వామి గురించి, అలాగనమాట. సో అద్దా అంటే కనుక ప్రత్యక్షంగా మనము శ్రీకృష్ణ భగవానుడికి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయాలన్నమాట. సో ఇది భక్తి రసామృత సింధుల శ్లోకం అన్నమాట. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమం. ఈ శ్లోకం గురించి చెప్పుకోవాలంటే గనక మనకి 2-3 గంటలు ఎంతో డీప్ గా చెప్పుకున్నా ఇంకా సరిపోనంత ఉంటుంది. సో కానీ ప్రభుపాద్ గారు సింపుల్ గా కానిచ్చారు. ఏంటది? ఎటువంటి కోరికలు లేకుండా, భౌతిక ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి సకామ కర్మలు లేకుండా, తాత్విక కల్పనలు లేకుండా, దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి అనుకూలంగా, ప్రతికూలంగా కాదు, అనుకూలంగా దివ్యమైనటువంటి ప్రేమయుత సేవను చెయ్యాలి. దాన్ని ఏమంటారు? విశుద్ధ భక్తి, శుద్ధ భక్తి అని అంటారు అనమాట. సో అందులో ఏమి ఇంకా మలినాలు, కలుషాలు ఏమి ఉండవన్నమాట. భౌతిక ఫలాపేక్ష గాని, సకామ కర్మ గాని, తాత్విక కల్పనలు గాని, లేకపోతే కనుక మనోకల్పనలు గాని, లేకపోతే కనుక మెడిటేషన్ గాని ఏమి ఉండదు. కేవలం భక్తియుత సేవ, శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయడం మాత్రమే ఉంటుంది. దానికి కూడా ఎలా ఉంటుంది? అనుకూలంగా చేయాలి. కంసుడు చేసినట్టు ప్రతికూలంగా కాదు, అనుకూలంగా చేయాలన్నమాట. సో భక్తి అంటే కనుక మామూలుగా మనకి వేరే వాళ్ళు అయితే కనుక అందరూ ఏం చెప్తారు? భక్తి చేయాలి అని చెప్తారు. కానీ ప్రభుపాద్ గారు ఎక్కడ భక్తి వచ్చినా సరే ఆయన వదిలిపెట్టరు ఆ పదాన్ని. ఎవరైనా గమనించారో లేదో, భక్తియుత సేవ. భక్తి అని ఎక్కడైతే వచ్చిందో అక్కడ ప్రభుపాద్ గారు ఏం చేస్తారు? వెంటనే డివోషనల్ సర్వీస్ అంటే కనుక భక్తియుత సేవ. భక్తి ఉంది అంటే కనుక అక్కడ ఖచ్చితంగా ఏముంటుంది? ప్రేమతో వాళ్ళకి మనం చేసేటువంటి సేవ ఉంటుంది. గోపాల తత్వ ఉపనిషత్తులో కూడా అదే విధంగా చెప్పారనమాట. భక్తి అంటే ఏమిటి డెఫినేషన్? భక్తియుత సేవ. అది ఎవరికి చేయాలి మనము? భక్తియుత సేవ అనేటువంటిది ఎవరికి పడితే వాళ్ళకి కాదు, భగవంతుడికి మాత్రమే చెయ్యాలి. సో భగవంతుడికి, మళ్ళీ ఆ తర్వాత భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో, గురువులు ఎవరైతే ఉంటారో, వాళ్ళెవరూ కూడా భగవంతుడికి అభిన్నము కాదు. కాబట్టి వాళ్ళకి కూడా మనము సేవ చెయ్యాలి. సో దాన్ని ఏమంటారు? భక్తియుత సేవ అని అంటారు అనమాట. సో ఈ యొక్క భక్తియుత సేవ చెయ్యాలి అంటే కనుక ముందుగా ఏమవ్వాలి? మనము యొక్క బాడీలీ కాన్షియస్నెస్, దేహాత్మ భావం నుంచి బయటపడాలి. నేనేదో స్వర్గలోకాలకు వెళ్ళి సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి కోరికల నుంచి బయటపడాలి. సో ఇంకా భగవంతుడి యొక్క పూజ చేస్తే కనుక నాకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది, లేకపోతే కనుక నేను ఈ కొబ్బరికాయ కొడతాను, లేకపోతే ఈ నోము చేస్తాను, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. భగవంతుడితోటి బిజినెస్ చేయడం కాదు. సో భక్తి అనేటువంటిది ఏమిటి? ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్. సో ఆ విధంగా మనం చేసేటువంటిది భౌతిక ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి దాన్ని ఏమంటారు? భక్తి అని అంటారు అనమాట. సో మామూలుగా వాళ్ళకి భక్తి, సకామ కర్మ రెండు ఒకేలాగా అనిపించినా సరే ఈ యొక్క భక్తి అనేటువంటిది, నైష్కర్మ్యం అనేటువంటిది వేరే అన్నమాట. సో మనం చూస్తే గనక నవవిధ భక్తుల్లో మనం చెప్పుకున్నాం, శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, వీటిలన్నిటిని కూడా చూస్తే ఒక్కొక్కటి ఇండిపెండెంట్ గా మనకు కనబడుతుంది, కానీ ఖచ్చితంగా మిగతా వాటితో లింక్ ఉంటుంది. శ్రవణం ఉంది అని అంటే కనుక ఎవరో ఒకళ్ళు కీర్తనం చేయాలి అక్కడ. సో ఆ కీర్తనం చేయాలంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా స్మరణం ఉండాలి, ఎక్కడో ముందు విన్నదాన్ని మళ్ళీ వాళ్ళు స్మరించుకుని చెప్తూ ఉండాలి. సో ఇలాగ ఏంటంటే కనుక ఒక పద్ధతి నవవిధ భక్తుల్లో ఒకటి ఏంటి, మిగతా వాటితో కలిసి ఉంటుంది, ఎంతో కొంత ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట, కలిసే ఉంటాయి అవన్నీ కూడా. సెపరేట్ గా నేను ఒక్కటే చేస్తాను అంటే కనుక అవ్వదు. ఇంకా ఇందులో బ్యూటీ ఏంటంటే కనుక 9 కూడా మనం చెయ్యాలి అని ఏం అవసరం లేదు. 9లో కూడా మనం ఏదో ఒక దాన్ని పెర్ఫెక్ట్ గా చేసినా చాలు, మనకి పెర్ఫెక్షన్ వచ్చేస్తుంది. 9లో 5 చేయొచ్చు, 4 చేయొచ్చు, 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, 9లో చూడండి ఎంత చాయిస్ ఉందో చూడండి. మనకి ఎగ్జామ్ లోకి వెళ్తే కనుక ఎంత చాయిస్ ఇస్తారు? మహా అయితే కనుక 2 క్వశ్చన్లు ఇస్తారు, రెండిట్లో ఒకటి రాయమంటారు. లేకపోతే ఒక 5 క్వశ్చన్లు ఇస్తారు, 5లో 3 రాయమంటారు. కానీ ఇక్కడ భగవంతుడు చూడండి ఎంత చాయిస్ ఇచ్చారో, 9/1, 9లో ఒకటి చేస్తే చాలు. చూడండి ఎంత చాయిస్, ఇంత చాయిస్ ఎక్కడైనా దొరుకుతుందో మనకి? అంత చాయిస్ ఇచ్చినా సరే మనం చేయలేకపోతాం. సో కాబట్టి మనం ఒక్కొక్క దాని గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం. శ్రవణం గురించి ఒక్కొక్కటి కూడా చెప్తారు. సో అదేంటనేది మనం చూద్దాం.
పార్వతీ మాతజీ మీరు శ్రవణము అనేటువంటి శ్లోకము శ్రవణం అనే దగ్గర నుంచి మొదలు పెట్టండి, ఆ పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత శాంతకుమారి మాతజీ తర్వాత పారాగ్రాఫ్ అత్యంత అవసరం వరకు చదవండి. తర్వాత సుభారత్నం మాతజీ మీరు శ్రీమద్ భాగవతం 1.5.1 నుంచి వినుచుండును వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రవణము భగవంతుని పవిత్ర నామమును ఆలకించుటయే శ్రవణము భక్తియుక్త సేవకు ఆరంభము. నవవిధి పద్ధతులలో ఏ ఒక్కటైనను తగినదే అయినను భగవన్నామ శ్రవణమే క్రమ పద్ధతిలో మొదటిది. నిజమునకు అది అత్యంత అవసరమైనది. శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపినట్లుగా చేతోదర్పణ మార్జనం కృష్ణ నామోచ్చరణచే మనిషి గుణమాలిన్యము వలన కలిగినట్టి భౌతిక భావన నుండి పరిశుద్ధుడు కాగలడు. హృదయ కుహారము నుండి మాలిన్యము తొలగినప్పుడు మనిషి దేవదేవుని రూపమున అనుభూత మనర్చుకొనగలడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఈ ప్రకారము భగవన్నామ శ్రవణముచే అతడు భగవంతుని రూపగాహన స్థితికి చేరుకొనగలడు. భగవంతుని రూపవగాహన పిమ్మట అతడు ఆ దేవదేవుని దివ్య గుణములను అనుభూత మనస్సు కొనగలడు. భగవంతుని దివ్య గుణముల నెరిగినంతటా అతడు ఆ దేవదేవుని పార్షాదులను గూర్చి ఎరుగగలడు. ఈ ప్రకారము భగవానుని పవిత్ర నామము దివ్య రూప గుణములు పరికరములు అతనికి సంబంధించిన సమస్తమును గూర్చిన అనుభూతి జాగృతి అయిన కొలది భక్తుడు ఆ దేవదేవుని పూర్ణావగాహనలో అగ్రసరుడు కాదొచ్చును. కనుక శ్రవణం కీర్తనం విష్ణు అనునదియే క్రమానుగతమైన పద్ధతి. ఈ క్రమము కీర్తనము స్మరణములకు కూడా చక్కగా సరిపోగలదు. పవిత్రముకు నామరూప గుణ పరికరాదులు కీర్తనము విశుద్ధ భక్తుని ముఖత వినినప్పుడు ఆ శ్రవణ కీర్తనములు మిగుల మనోహరముగా నుండును. కృత్రిమ భక్తుడు ఆ భక్తుడు చేసేది కీర్తనమును వినరాదని శ్రీల సనాతన గోస్వామి తెలిపియుండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రభుజీ 200 పేజీల ప్రభుజీ. 195 మాతాజీ. 195. సరే ప్రభుజీ. 195 శ్రీమద్ భాగవతం శ్రవణం అక్కడి నుంచే ప్రభుజీ. శ్రీమద్ భాగవత శ్రవణం అత్యంత ముఖ్యమైన శ్రవణ పద్ధతి పరిగణించబడినది. శ్రీమద్ భాగవంతమంతయు దివ్యముగు పవిత్ర నామకీర్తనతోనే నిండి ఉన్నది. కనుక భాగవతమును గూర్చే శ్రవణ కీర్తనలు దివ్య రసాభరితములై భక్తునికి గల ఆకర్షణ అనుసరించి భగవంతుని పవిత్ర నామము వినవచ్చు, కీర్తింపవచ్చు. ఒకడు కృష్ణనామముని పలకవచ్చు, ఇంకొకడు రామనామాన్ని పలకవచ్చు, మరొకడు నరసింహనామను పలకవచ్చు. రామాది మూర్తీషు కళానియమైన దిష్టి భగవంతుని అసంఖ్యాక నామరూపములు కలవు. భక్తులు తమకు గల ఆకర్షణ అనుసరించి ఒకనొక రూపం ధ్యానించుచు నామకీర్తన చేయొచ్చు. ఏది ఏమైనను తమ భక్తికి సంబంధించి శుద్ధ భక్తుని వలన పవిత్ర నామరూపాదులు కీర్తనం ఏమిటో సర్వోత్తమ మార్గం. అనగా శ్రీకృష్ణుని ఎందు అనురక్తులైన వాడు కృష్ణానురక్తులైన ఈ శుద్ధ భక్తుని నుండి శ్రవణం చేయవలసి ఉన్నది. రామ భక్తులకు నరసింహ భక్తులకు ఇతర విష్ణుతత్వ భక్తులకు ఇదే సూత్రము వర్తించదు. అయినను శ్రీకృష్ణుడు స్వయముగా భగవానుడు, కృష్ణస్థు భగవాన్ స్వయం. కనుక కృష్ణుని నామరూపాలీలాదులను కృష్ణ రూపమనందే ప్రత్యేక అనురక్తులైనట్టి శుద్ధ భక్తుని వలన శ్రవణము చేయట ఉత్తమోత్తమం. శ్రీమద్ భాగవతునందు సుఖదేవ గోస్వామి మహాభక్తులు శ్రీకృష్ణుని నామరూప గుణములను ప్రత్యేకంగా వర్ణించింది. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. మాతాజీ ఇంకా తర్వాత మీరు ఆ పారాగ్రాఫ్ ఇంకా అవనివ్వండి. సరే. భగవంతుడి నామరూప గుణము శ్రవణము చేయనిది మనిషి ఇతర భక్తి విధానమును గూర్చి సృష్టముగా నిరుగుతాలరు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తనము ఉపదేశించుడు. పరం విజితే శ్రీకృష్ణ సంకీర్తనం. మనుషుడు విశుద్ధ భక్తులను ముకుత శ్రీకృష్ణ నామ కీర్తనములు వినినంతటి అంతవరకేనా ప్రభుజీ? తర్వాత పారాగ్రాఫ్ కూడా ఒక 2 లైన్లు ఉంది మాతాజీ. భాగ్యవంతుడైనచో భక్తి యోగ పదమున సులభముగా జయప్రదుడు కాగలడు. కనుక శ్రీకృష్ణ భగవాన్ నామ రూప గుణం ఆకర్షించి అత్యంత అవసరం. శ్రీమద్ భాగవతము అంతే మాతాజీ, అంతే అంతే అంతే. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 1.5.11 నందు ఈ శ్లోకం ఇట్లున్నది. తద్వాగ్వి స్వర్గో
జనతాగని విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకమబద్ధవత్యపి నామన్యనన్యస్య యశో చికితాని యత్ శృణ్వాణి గాయంతి గృణాంతి సాధవ. అనంతదేవుని నామరూప గుణములను వర్ణించడి శ్లోకము సమస్త ప్రపంచము యొక్క పాపరాశిని నశింపజేయగల సమర్థులై ఉన్నవి కనుక ఆ శ్లోకములు తప్పులున్నను భక్తులు వానిని శ్రవణం చేయుదురు, కీర్తింతుదురు, ప్రామాణికములను అంగీకరింతురు. విశుద్ధ భక్తుడైన వాడు ఇంకొక విశుద్ధ భక్తుని ద్వారా శ్రీకృష్ణుని నామరూప గుణములను వినుచు లాభములు బడినని శ్రీధర స్వామి ఈ సందర్భంగా వ్యాఖ్యానించిరి. అటువంటి అవకాశం లేనప్పుడు అతడు ఒంటరిగానే కృష్ణనామమును కీర్తించుచు వినుచుండును. కీర్తనము పవిత్ర నామము శ్రవణము గూర్చి పైన వర్ణింపబడిన ఇక క్రమంలో రెండవది అయిన పవిత్ర కృష్ణనామ కీర్తనను గూర్చి తెలుసుకొనుటకు యత్నించదును. నామకీర్తన బిగ్గరగా చేయవలనని చెప్పబడినది. ప్రపంచమంతటా తిరుగుచు సిగ్గు విడిచి తాను భగవన్నామమును కీర్తించినట్లు నారద ముని శ్రీమద్ భాగవతమునందు తెలిపి ఉన్నాడు. శ్రీ చైతన్యులు కూడా అదే రీతిగా ఉపదేశించి ఉండిరి. హరే కృష్ణ. ప్రభుజీ. సో ముందుగా మనకి ప్రభుపాదుల వారు శ్రవణం గురించి మనకి చెప్తున్నారనమాట. సో సో భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని వినడమే శ్రవణం అన్నమాట. అదే భక్తియుత సేవకి ఆరంభం అన్నమాట, స్టార్టింగ్ అన్నమాట. నవవిధ భక్తుల్లో కూడా మొట్టమొదటిగా వచ్చేటువంటిది ఏమిటి? శ్రవణం. శ్రవణంతోనే మనకి ఈ యొక్క భక్తి అనేటువంటిది ప్రారంభం అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలోనే చెప్పారు ప్రహ్లాద్ మహారాజ్ కూడా, ముందు వెనకాల ఏమీ చెప్పలేదు. సో క్రమ పద్ధతిలోనే చెప్పారు. ముందుగా మనం ఏం చేయాలి? భగవంతుడి యొక్క నామాన్ని మనం శ్రవణం చేయాలన్నమాట. అందుకే చైతన్య మహాప్రభు ఏమి ఇచ్చారు మనకి? చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయా కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం. ముందుగా ఏం చెప్పారు? మన యొక్క హృదయము అనేటువంటి అద్దం మీద మలినాలు ఉన్నాయి కాబట్టి ఆ మలినాలన్నిటినీ కూడా ముందుగా మనము భగవంతుడి యొక్క నామాన్ని వినడం ద్వారా మనము ఏం చేయాలి? ఆ యొక్క మలినాలన్నిటినీ కూడా మనము తొలగించుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆ మలినాలు తొలుగుతాయో అప్పుడే మనము ఆ దేవదేవుని యొక్క రూపాన్ని మనము అనుభూతి మార్చుకోగలం. చూడటం కాదు, మనం ఎక్స్పీరియన్స్ చేయగలం అన్నమాట. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ, ఆయన యొక్క రూపాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? మనకి భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుంది అనేటువంటిది కొంచెం మనకి అవగాహన వస్తుంది అన్నమాట. సో ఇంకా మనం ఆయన యొక్క నామాన్ని శ్రవణం చేస్తుంటే కనుక ఆ యొక్క రూప అవగాహన నుంచి ఎక్కడికి వెళ్తాము? ఆయన యొక్క దివ్య గుణాలని మనము అనుభూతి మనుచుకుంటాం అన్నమాట. ఆయన యొక్క దివ్య గుణాల నుంచి తెలుసుకున్న తర్వాత ఇంకా మనకి ఇంకా బాగా శ్రవణం చేస్తే కనుక ఏమవుతుంది? మనకి ఆయన యొక్క పార్షదులు ఎవరైతే ఉంటారో, శంకు చక్ర గద పద్మాలు, ఆయనతో పాటు ఉండేటువంటి లక్ష్మీదేవులు, సో అదే విధంగా మనకి బలరాముడు, ఆయనకు ఉన్నటువంటి ఆయుధాయులు, జయ విజయులు, ఆయన యొక్క సేవకులు, రకరకాల స్థాయిలో ఆయనకి సేవకులు అందరూ ఉంటారు. వాళ్ళు, అదే విధంగా శుద్ధ భక్తులు, వాళ్ళ యొక్క గుణగణాలు, ఎవరైతే వైకుంఠంలో ఎవరైతే కనుక ముక్త జీవులు ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా తెలియాలంటే కనుక మనం ఏం చేయాలి? ముందుగా ఆయనకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనకి జాగృతం అవుతుంది. దానికి ముందేగా ఏం చేయాలి తెలుసుకోవాలంటే కనుక భగవంతుడి యొక్క నామాన్ని మనము కీర్తించాలి, శ్రవణం చేయాలి. భగవంతుడి యొక్క నామాన్ని మనము ఏం చేయాలి? ఆయనకి పవిత్ర నామాన్ని మనము వినాలన్నమాట. సో అందుకే ఏమన్నారు? శ్రవణం కీర్తనం విష్ణు. సో ఇదేంటంటే కనుక కీర్తనం శ్రవణము, అదే విధంగా శ్రవణం కీర్తనం ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్. ఎందుకంటే కనుక శ్రవణం ఉండాలి అంటే కనుక, నేను వినాలి అంటే కనుక ఎవరో ఒకళ్ళు చెప్పాలి. కీర్తనం ఉండాలి, అది వేరే వాళ్ళైనా చెప్పొచ్చు, లేకపోతే కనుక జపం చేసేటప్పుడు నేనే కీర్తనం చేస్తున్నాను. ఏం చేస్తున్నాం మనం? జపం చేసేటప్పుడు హరే కృష్ణ మహామంత్రం చెప్తుంటే మనం కీర్తనం చేస్తున్నాము, ప్యారలల్ గా ఏం చేస్తున్నాము? మనం చెప్పినటువంటి మంత్రాన్ని మనం వింటున్నాం. అంటే శ్రవణం కీర్తనం రెండు కూడా అక్కడ జరిగిపోతున్నాయి అన్నమాట. సో అదే మనం ఎవరి దగ్గర నుంచి వినాలి అని అంటే కనుక ప్రభుపాదుల వారు చాలా సార్లు చెప్తారు, మనకి సనాతన గోస్వామి కూడా చెప్పారనమాట. ఎవరైతే కనుక అభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం కీర్తనం వినకూడదు. ఎందుకంటే కనుక పనిచేయదు. కల్తీ మందు వేసుకున్నాం అనుకోండి,
పనిచేస్తుందా మనకి? పనిచేయదు. అదే ఒరిజినల్ మందు వేసుకుంటే కనుక ఏం చేస్తుంది? ఒరిజినల్ మందు అంటే ఎవరైతే కనుక ఒరిజినల్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారో అది పనిచేస్తుంది, చక్కగా పనిచేస్తుంది. సో అదే విధంగా మనం భగవంతుని యొక్క శుద్ధ నామాన్ని శుద్ధ భక్తుల దగ్గర నుంచి వింటే కనుక ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? చాలా దివ్యంగా ఉంటుంది అన్నమాట. సో మరి ఎక్కడ మనం ఈ యొక్క శ్రవణం అనేటువంటిది ఎక్కడ చేయాలి అని అంటే కనుక అన్నిటికంటే కూడా చాలా ఉత్తమమైనటువంటిది ఏమిటి? శ్రీమద్ భాగవత శ్రవణము. అందుకే ఏమన్నారు? నిత్యం భాగవత సేవయా. ప్రతిరోజు కూడా మనము ఆ యొక్క భాగవతాన్ని సేవించాలి. భాగవతాన్ని సేవించడం అంటే ఏం చేయాలి? రోజు పూజ చేయడం కాదు, పూజ చెయ్యొచ్చు. బట్ ఏంటంటే కనుక మనం ప్రతిరోజు కూడా భాగవతాన్ని తీసి మనం చదవాలి. చదివిన దాన్ని మనం అర్థం చేసుకుని మనము ఏం చేయాలి? ఆచరించడానికి ప్రయత్నించాలన్నమాట. శ్రీమద్ భాగవతం అంతా కూడా ఏమిటి? ముందు స్టార్టింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి మధ్యలో ఆ తర్వాత చివరిలో ప్రతి చోట కూడా ఏం చెప్పారు? భగవంతుని యొక్క నామాన్ని ఏం చేయమన్నారు? శ్రవణం చేయమన్నారు, కీర్తనం చేయమన్నారు. రెండిట్లతోనే నిండిపోయింది అన్నమాట. సో భక్తుడికి ఏంటంటే కనుక ఒక్కొక్క నామం అంటే కనుక రుచి ఉండవచ్చు అన్నమాట. శ్రవణం అంటే రుచి ఉండవచ్చు. కొంతమందికి కృష్ణనామం అంటే రుచి ఉండవచ్చు, కొంతమందికి నరసింహనామం అంటే రుచి ఉండవచ్చు, కొంతమందికి రామనామం అంటే రుచి ఉండవచ్చు. సో ఎవరికి ఏ నామం రుచి ఉంటే కనుక ఆ నామాన్ని మనము కీర్తనం శ్రవణం చేయొచ్చు. రామాదిమూర్తిషు కళాని యమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమః పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ యొక్క కీర్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తమమే, బెస్టే అన్నమాట. కానీ ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు అందరికీ కూడా మూలం కాబట్టి ఆయన యొక్క నామాన్ని కీర్తించడము అనేటువంటిది ఏమిటి? బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట, ఉత్తమోత్తమము అని చెప్పారన్నమాట. సో సో శ్రీమద్ భాగవతంలో ఏంది? సుఖదేవ గోస్వామి ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు చూసాం మనం. ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు, గొప్ప గొప్ప భక్తులు అందరూ కూడా ఆణిముత్యాలు అన్నమాట. వాళ్ళందరి గురించి కూడా మనము తెలుసుకుంటాము, వాళ్ళు చేసిన శ్రవణం కీర్తనం గురించి అన్నమాట. ఎన్నో ప్రార్థనలన్నీ కూడా ఉంటాయి శ్రీమద్ భాగవతంలో, అవన్నీ కూడా కీర్తనం కింద వస్తాయి. అవన్నీ కూడా మనం చదువుతూ ఉంటే కనుక ఏమవుతుంది? మనకి శ్రవణము అయిపోతుంది అన్నమాట. అందుకే చైతన్య మహాప్రభు ఏం చేశారు? కృష్ణనామ సంకీర్తన చెప్పి పరం విజేతే శ్రీకృష్ణ సంకీర్తనము. అది మనం శుద్ధ భక్తుల ద్వారా మనము ఏం చేయాలి? యొక్క ఆ, భగవంతుడి యొక్క నామాన్ని మనము వినాలన్నమాట. సో అందుకే శ్రీమద్ భాగవతంలో మనకి స్టార్టింగ్ లోనే చెప్పారు. యాక్చువల్ గా శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో 2వ అధ్యాయంలో చాలా శ్లోకాలు ఉంటాయి అన్నమాట. భక్తియుత సేవ అని చెప్పి అధ్యాయం. సో మనం ఏంటంటే కనుక భాగవతంలో ఏముందో అని చెప్పి తెలుసుకోవాలని వాటిని గబగబా చదివేసి ముందుకు వచ్చేస్తాం మనం. 5వ స్కందం, 6వ స్కందం ఉంది, 7వ స్కందం దాకా వచ్చేసాం. కానీ ఏంటంటే కనుక ఆ శ్లోకాలు ఏంటంటే కనుక బేసిక్ అన్నమాట, ఎస్సెన్స్ అన్నమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక్కొక్కసారి చదివితే గనక మనకే అనిపిస్తుంది, ఆహా ఇంత గొప్ప విషయాన్ని మొదట్లోనే చెప్పేశారా అని చెప్పని అనిపిస్తుంది. మొదట్లోనే చెప్పరు జనరల్ గా. అయితే కనుక లాస్ట్ కి చెప్తారు. సినిమాల్లో కానీ నావల్స్ లో కానీ సీక్రెట్ ఏదైనా ఉందనుకోండి, ఎప్పుడు చెప్తారు? చివరిలో, సెకండ్ హాఫ్ లో ఎక్కడ చివరిలో చెప్తారు అనమాట. కానీ శ్రీమద్ భాగవతంలో అలా చెప్పలేదు, స్టార్టింగ్ లోనే చెప్పేశారు బెస్ట్ అయినటువంటి విషయం. వెనక్కి వెళ్ళి మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత మనకి అది మళ్ళీ ముందుకు వెళ్ళి చూస్తే కనుక అవును కదా అని అనిపిస్తుంది అనమాట మనకి. సో అందులో మనకి అందుకే ఈ యొక్క తద్వాగ్ విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధమప్యతి నామాంత్యనంతస్య యశోద్గితాని యత్ శృణ్వంతి గాయంతి గృణ్వంతి సాధవ. అనంతదేవుని నామ రూప గుణములను వర్ణించడి శ్లోకములు సమస్త ప్రపంచం యొక్క పాపరాశిని నశింపచేయగల సమర్థములై ఉన్నవి. ఆయన యొక్క నామానికి అంతటి శక్తి ఉందన్నమాట. ఆ శ్లోకములలో తప్పులున్నను భక్తులు వానిని శ్రవణము చేయుదురు. తప్పులు ఉన్నాయా అంటే కనుక తప్పులు లేవు, కానీ ఏంటంటే కనుక అలాగే చెప్తున్నారు అంతే. శ్రీమద్ భాగవతంలో తప్పులు అనేటువంటిది ఛాన్సే లేదు. సో భక్తులు ఏం చేస్తూ ఉంటారు? వాటిని శ్రవణం చేస్తారు, కీర్తిస్తారు, వాటినే స్టాండర్డ్ ప్రామాణికము. శ్రీమద్ భాగవతం చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? శ్రీమద్ భాగవతం అనేటువంటిది వేదాంత సూత్రముల యొక్క న్యాచురల్ కామెంటరీ, వేదాంత సూత్రాల యొక్క భాష్యం అన్నమాట. అందుకే మన గురువులు ఏం చేశారు? వేదాంత సూత్రాలకి ప్రతి సాంప్రదాయానికి కూడా ఏంటంటే కనుక వేదాంత సూత్రాలకి భాష్యం రాశారనమాట. భగవద్గీతకి, వేదాంత సూత్రాలకి ప్రతి ఒక్కరికి కూడా భాష్యం రాశారనమాట.
కానీ ఏంటంటే కనుక చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, శ్రీమద్ భాగవతం అనేటువంటిది ఏమిటి, వేదాంత సూత్రానికి న్యాచురల్ కామెంటరీ, కాబట్టి భాష్యం రాయాల్సిన అవసరం లేదన్నారు. తర్వాత ఎప్పుడైతే కనుక రామానందీస్ వచ్చి లేదు లేదు మీది సాంప్రదాయం అని చెప్పి అంగీకరించాలి అని అంటే కనుక వేదాంత సూత్రాలకి భాష్యం ఉండాలి అని చెప్తే కనుక, చాలా ప్రెషరైజ్ చేస్తే కనుక అప్పుడు ఆ అప్పుడు బలదేవ్ విద్యాభూషణ్ గారు ఆయన దగ్గర లేదనమాట, భాష్యం లేదు. అప్పుడు ఏం చేయాలి, నిలబెట్టాలి సాంప్రదాయాన్ని. సో నాకు ఒక 15 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడిగారు, నేను భాష్యం తీసుకొస్తాను వేదాంత సూత్రాలకు అని చెప్పేసి. వాళ్ళు ఓకే 15 రోజుల వరకు మేము టైం ఇస్తాము, 15 రోజుల లోపల నువ్వు భాష్యం తీసుకుని రావాలి. ఒకవేళ భాష్యం తీసుకుని రాకపోతే కనుక అక్కడ రాజు గారు అనమాట, జైసింగ్ జైపూర్ రాజు గారు, సో ఈ యొక్క చర్చ నేను ఇంకా కొనసాగించను, ఈ డిస్కషన్స్ లో నేను పాల్గొనను, ఈ యొక్క డిస్ప్యూట్ లో నేను పాల్గొనను. భాష్యం ఇస్తే ఆ భాష్యం యాక్సెప్ట్ చేస్తే కనుక రాధారాణిని గోవిందదేవ్ పక్కన ఉండనిస్తాను, లేకపోతే కనుక రాధారాణిని వేరే రూమ్ లో పెట్టాల్సి ఉంటుందని చెప్పి చెప్పేస్తాడు. అప్పుడు అది అయిపోయిన తర్వాత వెంటనే బలదేవ్ విద్యాభూషణ్ గారు ఇంకెవరి దగ్గరికి వెళ్తారైనా, గోవిందదేవ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోతారు. ఇది నాది కాదు ప్రాబ్లం, రాధారాణిని మీ దగ్గర ఉండి పక్కన ఉంచుకోవాలి, పక్కన పూజించుకోవాలి అని అంటే కనుక మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి ఆయన విన్నవించుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తారు, ఆయన కూర్చో నేను చెప్తాను, ఆ యొక్క భాష్యం అంతా కూడా వేదాంత సూత్రాలకి భాష్యం చెప్తాను, నువ్వు రాయమని చెప్పారు అన్నమాట. అప్పుడు ఆయనకు కూర్చోబెట్టి గోవిందదేవ్ బలదేవ్ విద్యాభూషణ్ గారికి మొత్తం వేదాంత సూత్రాల యొక్క భాష్యం అంతా కూడా ఆయన డిక్టేట్ చేశారు. మొత్తం అంతా అదంతా కూడా ఆయన విన్నది విన్నట్టు మొత్తం అంతా కూడా ఆయన పుస్తకాల్లో రాస్తారనమాట భాష్యం. అందుకే దానికి పుస్తకాన్ని రాసిన తర్వాత దానికి భాష్యానికి ఏం పెట్టారు, గోవింద భాష్యము అని చెప్పి పేరు పెట్టారు. సో ఆ గోవింద భాష్యాన్ని అలాగా గోవిందదేవ్ డిక్టేట్ చేస్తే బలదేవ్ విద్యాభూషణ్ గారు రాసింది తీసుకెళ్ళి ఇదిగోండి మా భాష్యం అని చెప్పేసి ఆయన తీసుకెళ్లి చూపించారనమాట. వాళ్ళు చదువుతారు. ఆ తర్వాత భాష్యం చూస్తే ఎక్కడా కూడా పేరు పెట్టడానికి కానీ తప్పు కానీ ఏది ఉండదు అనమాట. ఎందుకంటే అది గోవిందదేవ్ చెప్పింది, కృష్ణుడే చెప్పింది ఆ యొక్క భాష్యం. అందుకే ఆయన ఏమన్నారు, గోవింద భాష్యం అని చెప్పని అన్నారు అనమాట. సో ఆ విధంగా మనకి యొక్క శ్రీమద్ భాగవతం యొక్క భాష్యం గోవింద భాష్యం అనేది వచ్చింది. అదే విధంగా మన యొక్క గౌడీయ సాంప్రదాయానికి ఒక సాంప్రదాయము అని చెప్పి ఒక మాన్యత కూడా బలదేవ విద్యాభూషణ ద్వారా మనకు వచ్చిందనమాట, గోవిందదేవి యొక్క కరుణ ద్వారా అన్నమాట. సో అందుకే మనము ముగ్గురు ఆ యొక్క శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన్ వాళ్ళ ముగ్గురిని కూడా మనం వదిలిపెట్టాం, సంబంధ అవిధేయ ప్రయోజనం అన్నమాట. సో మనం ఏం చేస్తుంటాం, భక్తులు ఏం చేస్తూ ఉంటారు, ఇక శ్రీమద్ భాగవతాన్ని వాళ్ళు ఈ యొక్క వేదాంత భాష్యము వేదాంత సూత్రాలకి న్యాచురల్ కామెంటరీ అని వాటిని ఎప్పుడు కూడా వాళ్ళు శ్రవణం చేస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. అదే స్టాండర్డ్ మాకు అని చెప్పి చెప్తారు అనమాట. సో కాబట్టి ఈ యొక్క శ్రీధర్ స్వామి గారు కూడా ఏం చెప్తారు అంటే కనుక, విశుద్ధ భక్తుడైనటువంటి వాడు ఏం చేయాలి, ఇంకొక విశుద్ధ భక్తుడి దగ్గర నుంచి భగవంతుడి యొక్క నామరూప గుణాలను వింటూ లాభం పొందాలి. సో ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో చతుశ్లోకి భగవద్గీతలో కూడా చెప్పారు స్వామి. భక్తులు ఏం చేస్తారు, తుష్యంతిచ రమంతిచ, దేనితోటి వాళ్ళు భగవంతుడి గురించి ఒకళ్ళకొకళ్ళు చర్చించుకుంటే ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు చాలా చాలా ఆనందం వాళ్ళు పొందుతూ ఉంటారు. అదే విధంగా మనం సో ఎవరైనా ఉంటే కనుక మనం భక్తులతోటి డిస్కస్ చేసుకోవాలి. ఎవరు లేకపోతే కనుక మనంతట మనమే శ్రీకృష్ణుడి యొక్క నామాన్ని మనము కీర్తిస్తూ వింటూ ఉండాలన్నమాట. మనం జపం చేస్తూ ఉంటాం కదా, జపం చేస్తూ ఉన్నప్పుడు మనతో పాటు ఎవరు ఉండరు, అప్పుడు మనమే ఏం చేయాలి, మనమే కీర్తనం చేయాలి, భగవంతుడి యొక్క నామం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ నామం చేసిన తర్వాత మళ్ళీ మనమే వినాలన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఇది మనకి కీర్తనం ఉంది. కీర్తనం అనేటువంటిది చాలా లెంతీగా చెప్పారు, కీర్తనం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మొదలు పెడితే అవ్వదు. సో మళ్ళీ మనం సోమవారం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ ఒక సందేహం ప్రభుజీ, ఇక్కడ 204 పేజీలో గణేశుడు వంటి వైకుంఠ పాలకులను అర్పించకయే అర్చనము గావించుకని ప్రభుజీ. అర్చన దగ్గరికి వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం మాతాజీ. సరే వస్తాం కదా, అప్పుడు డిస్కస్ చేసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, రేపు ఫాస్టింగ్ టైం ఎప్పుడు బ్రేక్ చేయాలి ప్రభుజీ? మీరు ఏ ఏరియాలో ఉన్నారు మాతాజీ? గుంటూరు ప్రభుజీ. ఆ? గుంటూరు గుంటూరు అంటే గుంటూరు వాళ్ళకి